హాయ్. హలో. నమస్తే అందరికి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 3. సాహిత్య ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో జానకమ్మ గారు మనవరాలి కోసం కాఫీ ప్రిపేర్ చేయడానికి కిచెన్‌లోకి వెళ్లారు. "సాహిత్య ఎక్కడ జానకి" అని అడిగారు రఘుపతి గారు హాల్‌లో టీవీ చూస్తూ కూర్చుని. "మీ మనవరాలు ఇప్పుడే లేచిందండి. ఫ్రెష్ అయ్యి వస్తుందంట. కాఫీ కావాలని అడిగింది. ఇదిగో పెట్టడానికి వెళ్తున్నా" అని ఆవిడ రఘుపతి గారికి చెప్పి కిచెన్‌లోకి వెళ్లారు. సాహిత్య ఫ్రెష్ అయ్యి టీ షర్ట్ ఇంకా షార్ట్ తగిలించుకొని హాల్లోకి వచ్చి "హాయ్ తాతయ్య" అని రఘుపతి గారి దగ్గరికి వచ్చింది. "ఏంటి తల్లి ఇంతసేపు పడుకున్నావేంట్రా? టైం చూసావా ఎంతయిందో" అని అడిగారు ఆయన. "అస్సలు చూసుకోలేదు తాతయ్య. జర్నీ కదా! పైగా అమ్మమ్మ కడుపు నిండా పెట్టేసింది. అందుకే హాయిగా నిద్రపోయాను" అని చెప్పింది సాహిత్య. "సరే తల్లి, ఇదిగో మంచినీళ్ళు తాగు" అని వాటర్ బాటిల్ రఘుపతి గారు ఆమె చేతికి ఇవ్వడంతో ఆ బాటిల్ తీసుకొని గుమ్మం బయటికి వెళ్లి ఇంటి చుట్టూ చూస్తూ వాటర్ తాగుతూ ఉంది సాహిత్య. నోట్లో వాటర్ పోసుకొని బుగ్గల నిండా పట్టుకొని అటూ ఇటూ చూస్తూ ఆ మిగిలిన వాటర్ ఇంట్లోకి వస్తూ వెనక్కి చూడకుండా పారబోసింది. అంతే ఒక అబ్బాయి గొంతు "హేయ్! ఏం చేస్తున్నావ్" అని వినపడగానే కళ్ళ పెద్దవి చేసుకొని వెనక్కి చూసి వాళ్ళ మీద వాటర్ పడడంతో అలాగే సాహిత్య నోట్లో నిండుగా ఉన్నాయి కదా వాటర్, అది చూసి పొలమారడంతో బాటిల్‌లో నీళ్లు వాళ్ళ మీద పోసిందే కాక నోట్లో ఉన్న నీళ్లు కూడా వాళ్ళ మీద మొత్తం మూసేసింది. అంతే, ఇంతకు ముందు కన్నా డబుల్ షాక్ అయిపోయి కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంది. ఇంకా అమాయకురాల సంఘానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా. ఆ అబ్బాయి మాత్రం చాలా కోపంగా చూస్తూ "అసలేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? ఇక్కడెవరున్నారని చూడనవసరం లేదా? అలా ఎలా వాటర్ పోస్తున్నావు?" అన్నాడు సీరియస్‌గా. "సారీ అండి. చూసుకోలేదు" అంది సాహిత్య మెల్లిగా. "షర్ట్ అంతా పాడు చేశావు. ఇప్పుడు నేను బయటికెలా వెళ్ళాలి?" అని తన వైట్ షర్ట్ మొత్తం తడిచిపోవడంతో అతడు అరుస్తూ ఉన్నాడు. "తడిస్తే ఇంకోటి కొనిస్తానులే. ఎందుకు ఇప్పుడు అలా అరుస్తున్నావు?" అని మూతి తిప్పింది సాహిత్య. సాహిత్య అలా అనడంతో ఆ అబ్బాయికి మండి ఫాస్ట్‌గా స్టెప్స్ ఎక్కి వచ్చి సాహిత్య ముందు నిలబడి "ఏంటి షర్ట్ కొనిస్తావా? అంటే నాకు కొనుక్కోడానికి డబ్బుల్లేవా?" అన్నాడు సాహిత్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ. సాహిత్య తన మెడని వెనక్కి వంచింది అతడు అంత దగ్గరగా రావడంతో. "అంటే షర్ట్ పాడైందని బాగా ఫీల్ అవుతున్నావు కదా! అందుకే కొనిస్తాను అన్నాను. అందులో తప్పేముంది ఇప్పుడు" అంది బుంగమూతి పెట్టుకొని. ఆమె మొహంలో అమాయకత్వం ఇంకా పోని పసితనం. ఆ కళ్ళు టపటపా కొడుతూ ఉంటే క్యూట్‌గా కనిపించి, ఇంకా అతడు ఏమీ అనకుండా వెనక్కి అడుగు వేయడంతో అప్పుడే బయట అరుపులు వినిపిస్తున్నాయి అని రఘుపతి గారు బయటకి వచ్చి "రేయ్ నాన్న సిద్ధార్థ్, నువ్వా? రారా లోపలికి" అని పిలిచారు ఆ అబ్బాయిని. "వస్తున్నా తాతయ్య" అని సిద్ధార్థ్ సాహిత్య వైపు చూశాడు. "సిద్ధూ, తను నా కూతురు, రాణి కూతురు. సాహిత్యరా నీకు వరసకి మరదలవుతుంది. నా మనవరాలు" అని చెప్పారు రఘుపతి గారు గర్వంగా నవ్వుతూ. "ఓహ్! అవునా తాతయ్య? నేనెప్పుడూ చూడలేదు కదా! గుర్తుపట్టలేదు. ఎందుకు పిలిచారు తాతయ్య నన్ను?" అని అడిగాడు సిద్ధార్థ్. "రారా ముందు లోపలికి రా. మీ నానమ్మ కాఫీ పెట్టింది తాగుతూ మాట్లాడుకుందాం" అని సిద్ధూని లోపలికి తీసుకువెళ్తూ "అమ్మ సాహిత్య, నువ్వు కూడా రా తల్లీ" అని పిలిచారు. "వస్తున్నా తాతయ్య" అని రఘుపతి గారి వెనక సిద్ధూ వెనకాల ఇంట్లోకి వెళ్ళి సిద్ధూకి ఆపోజిట్‌గా ఉన్న సోఫాలో కూర్చుంది సాహిత్య అతడినే చూస్తూ. రఘుపతి గారు సిద్ధార్థ్‌ని బాగా పరీక్షగా చూసి "రేయ్! వర్షం కూడా పడట్లేదు కదరా బయట. షర్టేంట్రా అలా తడిసిపోయింది" అని అడిగారు. "ఇది వర్షం వల్ల పాడయింది కాదు తాతయ్య. మీ మనవరాలు చేసిన ఘనకార్యం. నేను ఇంట్లోకి వస్తూ ఉంటే చూడకుండా అదిగో నా మీద మొత్తం వాటర్ పోసేసింది" అని చెప్పాడు. "అయ్యయ్యో! సారీరా నాన్న. తను చూసుకొనుండదు. వేరే చొక్కా ఇవ్వనా? వేసుకుంటావా?" అని అడిగారు రఘుపతి గారు. "వద్దులే తాతయ్య, ఆరిపోతుందిలే" అని తన షర్టు సిద్ధు దులుపుకుంటూ ఉండగా రఘుపతి గారు వెళ్లి సిద్ధూకి టవల్ తీసుకొచ్చి ఇచ్చారు. దానితో తుడుచుకొని ఇక సిద్ధు ఆ టవల్ అందుకొని తన షర్ట్ అంతా తుడుచుకున్నాడు. ఇక సాహిత్యనే లేచి ఆ టవల్ అందుకొని ఆరేసి వచ్చింది. సిద్ధు గొంతు విని జానకమ్మ గారు సిద్ధుకి కూడా కాఫీ తీసుకొచ్చి వాళ్ళ ముగ్గురికి కాఫీ ఇచ్చి, ఆవిడ కూడా కాఫీ తాగుతూ సాహిత్య పక్కన కూర్చొని "ఎలా ఉన్నావు నాన్నా? 2 రోజుల నుండి ఇటు కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళావు సిద్ధూ?" అని అడిగారు.
పొలానికి మందులయిపోయాయి నానమ్మ. తీసుకురావడానికి వెళ్ళాను. అక్కడే నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది. ఇక వాడు 2 రోజులు రానివ్వలేదు. ఇదిగో నిన్న సాయంత్రంనే ఇంటికి వచ్చాను అని చెప్పాడు సిద్ధు కాఫీ తాగుతూ. సాహిత్య వాళ్ళని చూస్తూ ఉంటే సాహిత్య, సిద్ధు మనకి బాగా కావాల్సిన వాడమ్మా. మీరందరూ మమ్మల్ని పట్టించుకోకపోయినా మమ్మల్ని ప్రతి నిమిషం కంటికి రెప్పలా కాపాడతాడు. నీకు వరుసకి బావ అవుతాడు వీడు. మాకేం కావాలి అన్నా వాడే చూసుకుంటాడు. మన పొలాలు, మన తోటలు అన్నీ కూడా వీడే దగ్గరుండి చూసుకుంటాడు. వాడి పొలాలే కాదు, మనకి ఏ ఒక్క చిన్న సహాయం కావాలి అన్నా వీడే చేసి పెడతాడురా. చాలా మంచోడు అని చెప్పారు జానకమ్మ గారు సిద్ధార్థని చూసి ముడుసుకుంటూ. ఇప్పుడు వీడి గొప్పలు నాకెందుకులే అమ్మమ్మ అని అనుకుంది సాహిత్య తన మనసులో. ఇందాక కోపంగా మీదకి వచ్చాడు కదా! ఆటోమేటిక్‌గా సిద్ధు పైన కోపం పెరిగిపోయిందన్నమాట మన మేడం గారికి. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చిందిరా సిద్ధు సాహిత్య ఇక్కడికి. నీకు గుర్తుందా లేదా? ఇదిగో మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఇక్కడికి వచ్చింది. మన పొలాలు, తోటలు అన్నీ చూస్తుందంట. రేపటి నుండి నువ్వు కూడా పొలాలు, తోటల్లోనే ఉంటావు కదా! పొద్దున వెళ్లి సాయంత్రం వరకు తనని కూడా నీతో పాటు తీసుకెళ్ళి అవన్నీ చూపిస్తావని నిన్ను రమ్మని పిలిచాను నాన్న. నువ్వైతేనే జాగ్రత్తగా చూసుకుంటావు. నీతో ఉంటే ఇక తన గురించి మాకు భయం ఉండదు. లేకపోతే వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్యలు మా మీదకి గొడవకు వచ్చేస్తారు తనకేదైనా అయితే. అందుకే నిన్నే పిలిచాను అని చెప్పారు రఘుపతి గారు. సిద్ధు కాఫీ కంప్లీట్ చేసి కప్పు టేబుల్ మీద పెట్టి సాహిత్యాన్ని ఒకసారి చూసి, "అలాగే తాతయ్య తీసుకెళ్తానులే. నేను రోజు ఉదయం 9 గంటలకలా వెళ్తాను కదా! ఆ టైం వరకి రెడీగా ఉండమనండి. తీసుకెళ్తాను" అని చెప్పాడు సిద్ధు. "సంతోషం కన్నా" అని జానకమ్మ గారు లోపలికి వెళ్ళి మనవరాలు కోసం చేసిన స్వీట్స్, హాట్స్, పిండి వంటలు అన్నిటిని కొద్ది కొద్దిగా కవర్లలో చుట్టి ఓ సంచిలో తీసుకువచ్చి సిద్ధుకి ఇచ్చి, "ఇదిగో నాన్న మనవరాలొస్తుందని అన్నీ చేయించాను. నీకు కూడా ఇష్టం కదా ఇవి. ఇంటికి తీసుకువెళ్ళు అమ్మకివ్వరా" అని చెప్పి ఆ సంచి సిద్ధు చేతికి ఇచ్చారు. ఇంకా ఉంది.